బాగానే ఉంది. పథకాలన్నీ ఇస్తున్నారా? పథకాలు మీకు ఏ పథకాలు వస్తున్నాయండి? నాకైతే ఏమి రావట్లేదమ్మా. ఓకే, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా? ఆడందరికీ అందుతున్నాయి. అంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఏమో మరి మనకు మనం ఎప్పుడు బయటకు వెళ్ళింది లేదు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు. ఫ్రీ బస్ అంటే ఉంది, ఫ్రీగానే తీసుకొచ్చి. ఈ ఫ్రీ బస్సెస్ని యూజ్ చేశారా మీరు? చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఓకే, ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? బాగానే ఉంది. ఓకే, అంటే నెలకు 3,000 నుంచి 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు, నిజమే అంటారా? బాగానే ఉంది. ఓకే, బాబు గారు వచ్చాక అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? బాగుంది. ఓకే, గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏది బాగుందంటారు? ఇప్పుడే బాగుంది. ఓకే, గతంలో చూసిన దానికంటే ఇప్పుడే బాగుంది. మంచి జరుగుతుంది అంటారా? మంచిగా జరుగుతుంది. పనులన్నీ బాగా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. అమరావతి పనులు స్టార్ట్ చేసామని చెప్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఒక మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే మీరేమంటారు? మంచిగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏ రకంగా బాగుందంటారు ఈ ప్రభుత్వం వచ్చాక? అన్ని విధాలా బాగుంది మాకు. ఓకే, పథకాలన్నీ అందుతున్నాయా మేడం? పథకాలు ఏమి లేవు కానీ ఆ పెన్షన్ డబ్బులు ఒకటి, భోజనం ఒకటి. ఓకే, పెన్షన్లు పెంచామంటున్నారు, మరి ఏం పెంచలేదు. అంటే గతంలో చూసుకున్నట్టయితే 3,000 ఇచ్చారు, ఇప్పుడు ఇది రాగానే 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చామని చెప్తున్నారు. అవును, 4,000. ఇంటికి వచ్చే ఇస్తున్నారా? లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? ఓకే, అంటే మేడం ఫ్రీ బస్సులు పెట్టారు ఆడవాళ్ళకి, దీని గురించి మీరు ఏమంటారు? ఫ్రీ బస్సులు బాగానే ఉన్నాయి కానీ లేడీస్ అడ్జస్ట్ అవుతలేదు, అంటే బాగా. అసలు ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగమే. ఓకే, అభివృద్ధి ఎందుకంటే అన్న దగ్గర డబ్బులు ఉన్ని లేక ఉంటారు కదా, పర్వాలేదు బాగానే ఉంది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు కానీ మాకు డబ్బులు అయితే పట్టలే. ఓకే, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు అన్న క్యాంటీన్లో, ఏమంటారు దీని గురించి? పర్లేదు. గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు? తేడా ఏం లేదు కానీ అంత బాగానే ఉంది కానీ ఆ డబ్బులు మాత్రం పడతలే. ఇంకా వచ్చేవి కూడా మాకు సరిగ్గా రావట్లా. కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా? మంచిగానే. అభివృద్ధి పరంగా ఎలా ఉంది బాబు గారు వచ్చాక? బాగానే ఉంది. పనులన్నీ బాగా చేస్తున్నారా? ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారా? అవును. ఒక మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మామ మీరు? ఒక మాట చెప్పాలంటే అన్ని విధాలు మాకు బాగానే ఉంది. థ్యాంక్ యూ మేడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదండి, బాగానే ఉంది. కానీ ఫ్రీ బస్సులు అన్ని చోట్ల ఆపట్లేదండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయెత్తితే బస్సు ఆపడం అనేది ఉందండి రూలు. ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, కొన్ని చోట్ల ఆపాల్సి వస్తుంది, కానీ ఆపట్లేదండి. మేడం, ఇలా అసలు ఫ్రీ బస్సులు పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఫ్రీ బస్సులు అనేది పెట్టకూడదండి. ఏదైనా సరే అందరికీ అందుబాటులో ధరలు అనేది అన్ని ప్రతిదీ నిత్యావసర వస్తువులు ఏంటి ప్రతి దాంట్లోనూ ఇలా చేయడం మంచిది, కానీ ఉచితం అనేది ఏది ఉండకూడదండి. మేడం, పథకాలన్నీ అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? పర్లేదండి, అన్నీ అంటే మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉన్న దాంట్లోనే ఉన్నంతలోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంతకుముందు చేశారు కాబట్టి మనకి చంద్రబాబు నాయుడు గారు వీలైనంత వరకు ఆయన అభివృద్ధి పదంలోనే నడిపిస్తారండి. మేడం, గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వంలో ఏమీ లేదండి, అన్ని ఉచిత పథకాల ద్వారా ఏంటంటే అభివృద్ధి ఏమీ జరగలేదు. అంటే ఇందులో అభివృద్ధి జరుగుతుందా అంటే ఈయన అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు చాలా అభివృద్ధి చేశారు కాబట్టి ఇంకా మన రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తారు. లోకేష్ బాబు గారు కూడా ముందుకు నడిపిస్తారని ఆశిద్దామండి. మేడం, మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంట? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశాన్ని భవిష్యత్తు ఆలోచించే వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా భవిష్యత్తు బాగుండాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ కంపల్సరీగా కూటమి ప్రభుత్వం రావాలి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అని కావాలనే కోరుకుంటారు. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు పర్లేదండి, చాలా వరకు బాగానే చేస్తున్నారు. కానీ యోగా శిక్షణ అనేది ప్రతి చోట పెట్టారు, కానీ దాన్ని అది అమలు జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి ఆయన వెరిఫై చేసుకొని నిత్యం ప్రతిరోజు కూడా పిల్లలకు యోగా శిక్షణ నేర్పిస్తే వాళ్ళు పై చదువులకు వెళ్ళినా కానీ పైన ఉద్యోగాలు రీత్యా కూడా వాళ్ళు పడే ఒత్తిడి కానీ వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ చాలా వరకు తగ్గుతాయండి. ఒక్క మాటలో శిక్షణ వస్తుంది. ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బాబు గారు ఇంకా చెప్పిన అవసరం లేదండి. బాబు గారి గురించి వెరీ గుడ్, బాబు గారు చాలా చాలా గుడ్ అండి. థ్యాంక్ యూ మేడం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగానే ఉంది. పనితీరు ప్రకంగా ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉంది. బాగా చేస్తున్నారా పనులన్నీ ఈ ప్రభుత్వంలో? కొంచెం పర్వాలా, చూద్దాం ముందు ముందు పోతే ఏంటనేది. సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా అంటే మీరేమంటారు? అయ్యే అంత నాకు అంత ఇది లేదు, మరి ఎంతమందికి అందుతున్నాయి ఎంతమంది లేదో మనకి తెలియదు. ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. అన్నకండి 5 రూపాయలు అంటే ఏమొస్తుందండి, టీఏ రావట్లా. కొంచెం పర్వాలా. ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? చాలా మంది ఇప్పుడు బొచ్చుడు మంది ఉన్నారండి. కొంతమంది అన్నం లేక నాన్న ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. దానివల్ల చాలా ఉపయోగాలే కదా. అంటే మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే 5 రూపాయలకి అన్నం పెట్టడం గొప్ప విషయమా అంటున్నారు. మీరేమంటారు? రకరకాలుగా అంటుంటారులేండి. చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది? కొంచెం టైం పట్టింది ఏదైనా కానీ, అంత ఇదిగా అవ్వదు, కొంత టైం పట్టింది దేనికైనా. పనులన్నీ బాగా చేస్తున్నారంట ఈ ప్రభుత్వం. సామాన్యులకు మంచి చేస్తున్నారా? పర్వాలేదు, ఇప్పుడు వరకు అయితే కొంచెం పర్వాలేదు. రాజధాని పనులు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది కొంచెం డెవలప్ అయితే ఇంకా కొంచెం బాగానే ఉంటుంది, ఇంకా ముందు ముందు. అది ఏదైనా కానీ ఏదో ఒక ప్రభుత్వం కంటిన్యూగా నిలబడితే ఏదైనా కొన్ని రోజులకి 5 ఏళ్ళకి వేరే వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ళకి అలా మార్పు వస్తుంటే కొద్దిగా ఆ పనులు ఆగిపోయి ఈ పనులు ఆగిపోయి కొన్ని ప్రాబ్లం అయిపోతాయి. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, బెటరే. విద్యాశాఖలో ఉన్నారు, మార్పులను తీసుకొచ్చారు. మనకైతే చదువుకున్న వాళ్ళకైతే కొద్దిగా లాంగ్వేజ్ బాగుంటుంది, వాళ్ళకి కొద్దిగా మైండ్ మన ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు ఇప్పటి వరకు అయితే కొంచెం ఇది బెటర్గానే అనిపిస్తుంది. తర్వాత ఇక బాబు గారు ప్రజానాయకుడే అని అంటారా? పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పరిపాలన విధంగా ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? ఏ పథకాలు అందుతున్నాయి మీకు? గ్యాస్ మాకు 2 గంటలు పడ్డాయి. ఓకే. మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఓకే. భోజనం ఉచితంగా అన్నీ బాగానే ఉంది. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు రావట్లేదు, ప్రభుత్వం ఫెయిల్ అని అంటున్నారు. అట్లాగా అంటారండి, ఎవరైనా అట్లాగా అంటారు. వాళ్ళు వచ్చిన అట్లాగా అంటారు, వీళ్ళు వచ్చిన అట్లాగా అంటారు. మీ అభిప్రాయం ప్రకారం మీరేమంటారు? పర్వాలేదండి, బాగానే ఉంది. బాబు గారు 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. రోడ్లు అవి బాగానే చేస్తారు ఆయన. సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారు కూటమి ప్రభుత్వంలో? మంచి జరుగుతుంది. కాకపోతే కరెంటు బిల్లులే ఎక్కువ వేసేస్తున్నారు రా మాకు. అట్లా పోతున్నాం కరెంటు బిల్లు. 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు అన్న క్యాంటీన్లో. దీని గురించి మీరేమంటారు? బాగుందిరా, అది మాత్రం అసలు వాళ్ళని ఇంకా దేవుడు జీవించాలి, బాగా అభివృద్ధిలో ఉండాలి. ఎందుకనంటే లేనోళ్ళు బాగా పెడుతున్నారంటే అది చాలా సంతోషం. అసలు ఇలా పెట్టడం గొప్ప విషయమే అంటారా? గొప్ప విషయం అమ్మ. భోజనం అంటే చాలా లేనోళ్ళు వచ్చి ఎంతమంది బతుకుతున్నారు, అది మాత్రం చాలా. గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మాయిలు 5 రూపాయలకి అన్నం పెట్టడం గొప్ప విషయమా అని ప్రశ్నిస్తున్నారు. గొప్ప విషయం ఇది. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం. ఏంటంటే ఎంతమంది ముసలోళ్ళు మాలాంటి వాళ్ళు పొద్దున టిఫిన్ కానీ సాయంత్రం పూట మధ్యాహ్నం పూట తింటున్నారంటే చాలా దేవుడు కృప. కాకపోతే అన్నీ బాగానే చేస్తున్నారు దేవుడికి. రాజధాని పనులు స్టార్ట్ చేస్తామని అంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాజధాని? అది బాగానే ఉంటుంది. బాబు గారి పనితీరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బాగానే ఉందని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.